అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్ కు స్వాగతం. నేటి సెషన్ లో 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ క్యాబినెట్ల డిజైన్ లేఅవుట్, అసెంబ్లింగ్ కంట్రోల్ ఎలిమెంట్లు మరియు వైరింగ్ యాక్సరీల గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ లో భాగంగా మీరు వీటిని నేర్చుకుంటారు. 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ఎలా డ్రా చేయాలి, కంట్రోల్ ప్యానెల్ పై లేఅవుట్ ని మార్క్ చేయడం, డిఐఎన్ రైల్ మరియు యాక్సరీలను మౌంట్ చేయడం, యాక్సరీలను వైరప్ చేయడం, రూటింగ్, బంచింగ్ మరియు టైయింగ్ ద్వారా వైరింగ్ ని అమర్చడం, 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ ప్యానెల్ ని టెస్ట్ చేయడం. దీనికి అవసరమైన కాంపోనెంట్లు మరియు టూల్స్: ట్రైనిస్ టూల్ కిట్ 1, స్క్రైబర్ 100 మిల్లీమీటర్లు 1, బ్లేడ్ తో హ్యాక్ ఫ్రేమ్ 300 మిల్లీమీటర్లు 1, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ 6 మిల్లీమీటర్ల కెపాసిటీ 1, హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ 6 మిల్లీమీటర్లు మరియు 3 మిల్లీమీటర్లు 1, ఒక రౌండ్ నోస్ ప్లయర్ 150 మిల్లీమీటర్లు, క్రింపింగ్ టూల్ 200 మిల్లీమీటర్లు 1, డిజిటల్ మల్టీమీటర్ 1, మెగ్గర్ 500 వాట్స్ 1, ఎయిర్ బ్రేక్ కాంట్రాక్టర్ 4 పోల్ 16 amps 240 వోల్ట్స్ 3, థర్మల్ ఓవర్లోడ్ రిలే 0 నుండి 15 amps 415 వాట్స్ 3, కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ 415 వాట్స్ 1, టైమర్ రిలే కాంట్రాక్టర్ 415 వాట్స్ 2, ఎంసీబీ 3 పోల్ 415 వాట్స్ 16 amps 1, పుష్ బటన్ ఎరుపు ఆకుపచ్చ 1, హోల్డర్ తో ఇండికేటర్ ల్యాంప్ 7, లిమిట్ స్విచ్లు 2, క్యారియర్ తో ఫ్యూజ్ బేస్ 9, ఎంసీబీ 2 పోల్ 4 amps 1, ఎంసీబీ సింగిల్ పోల్ 2 amps 1, రేస్ వేస్ 2 మీటర్లు, వైర్ క్లిప్లు 10, డిఐఎన్ రైలు లేదా జీ ఛానల్ 1 మీటర్ వరకు, 1.5 స్క్వేర్ మిల్లీమీటర్ కాపర్ వైర్, 660 వోల్ట్స్ తగినన్ని, టెర్మినల్ కనెక్టర్లు తగినన్ని, వైర్ ఫెరోల్ తగినన్ని, గ్రోమెట్స్ తగినన్ని, లగ్ లేదా థింబుల్ తగినన్ని, కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్లు తగినన్ని, నైలాన్ కేబుల్లు 10, వివిధ సైజుల బోల్ట్లు నట్లు తగినన్ని. ప్రయోగాన్ని ప్రారంభించడానికి ముందు మనం 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ ని అర్థం చేసుకుందాం. సీక్వెన్షియల్ కంట్రోల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మోటార్లు ప్రారంభించిన లేదా నిలిపివేయబడిన ముందస్తు నిర్ణయించిన క్రమాన్ని నిర్వహించడం. ఈ సీక్వెన్షియల్ కంట్రోల్లో మనం డిలే టైమర్ ఆన్ చేస్తాం. ఇది ఆటోమేటిక్ గా ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉపయోగపడుతుంది. ఇది మాన్యువల్ ఆపరేషన్ ను ఎలిమినేట్ చేస్తుంది, టైం ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక ఈజీ మెథడ్ అని చెప్పొచ్చు. 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ని అభివృద్ధి చేయండి. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్ గీయండి. 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ సర్క్యూట్ యొక్క ఈ స్కీమాటిక్ డయాగ్రామ్ లో L1, L4, L5, L6 చిహ్నాలు ఇండికేటింగ్ లైట్స్ ని సూచిస్తాయి. C1, C2లు ఇండికేటింగ్ కెపాసిటర్లను సూచిస్తాయి. C1, C2, C3 రిలే కాయిల్లను సూచిస్తాయి. T1, T2 అనేది టైమర్ రిలేను సూచిస్తుంది. ఇక్కడ మేము ఆన్ డిలే టైమర్ కాంట్రాక్ట్లను ఉపయోగిస్తాం. ఓవర్లోడ్ కరెంట్ల నుండి మోటార్ ని సంరక్షించడం కొరకు OLR ఓవర్లోడ్ రిలే ఆ కాంపోనెంట్ ను ఉపయోగించడం ద్వారా 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కోసం ఒక కంట్రోల్ సర్క్యూట్ ను నిర్మించబోతున్నాం. ఇప్పుడు లేఅవుట్ గీయడం మరియు లేఅవుట్ ని కంట్రోల్ ప్యానెల్ లో మార్క్ చేయండి. అభివృద్ధి చేయబడ్డ కంట్రోల్ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు లేఅవుట్ డయాగ్రామ్ గీయండి. అవసరమైన యాక్సరీలను సెలెక్ట్ చేసి చెక్ చేయండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించి కంట్రోల్ ప్యానెల్ లోపల లేఅవుట్ ను మార్క్ చేయండి. లేఅవుట్ ప్రకారం డిఐఎన్ రైలు మరియు రేస్ బేస్ మార్క్ చేయండి మరియు కత్తిరించండి. ఫిక్సింగ్ రంధ్రాలను మార్క్ చేయండి మరియు ఐసోలేటర్, కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్, డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను మార్కింగ్ కు అనుగుణంగా ఫిక్స్ చేయడం కొరకు కంట్రోల్ ప్యానెల్ లోపల డ్రిల్స్ చేయండి. ఫిక్సింగ్ స్క్రూ ఉపయోగించి కంట్రోల్ యాక్సరీలు, రేస్ వేస్ మరియు డిఐఎన్ రైల్ ను ఫిక్స్ చేయండి. చివరిగా ఇండికేటర్ ల్యాంప్, పుష్ బటన్ మరియు వైర్ క్లిప్ల కొరకు ప్యానెల్ యొక్క ముందు డోర్ పై అవసరమైన రంధ్రాలను మార్కింగ్ కు అనుగుణంగా మార్క్ చేయండి. ఇప్పుడు 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ని వైర్ చేద్దాం మరియు టెస్ట్ చేద్దాం. లేఅవుట్ డయాగ్రామ్ ప్రకారం కంట్రోల్ ప్యానెల్ పై రిలే కాంట్రాక్టర్లు, OLR టైమర్లు, పుష్ బటన్లు, సూచించే ల్యాంప్లు మరియు ఇతర యాక్సరీలు వంటి కంట్రోల్ యాక్సరీలను ఫిక్స్ చేయండి. లేఅవుట్ ప్రకారం కేబుల్ ను కొలవండి మరియు కత్తిరించండి. లేఅవుట్ ప్రకారం టెర్మినల్స్ యొక్క 2 చివర్లలో ఫెర్రోల్ నంబర్లను ఇన్సర్ట్ చేయండి. సులభమైన మెయింటెనెన్స్ మరియు రిపేర్ కొరకు కొన్ని అదనపు పొడవైన వైర్లను రేస్ మార్గాల్లో వదిలేయండి. రేసులో వైర్లను ఒక్కొక్కటిగా నడపండి. వైర్లు క్రాస్ ఓవర్ నివారించండి. క్రాస్ ఓవర్ ను నివారించడానికి వర్టికల్ వైర్లపై పారలల్ వైర్లను నడపవచ్చు.
తీగ చివర్లన స్కిన్ చేయండి మరియు తగిన లక్స్ థింబుల్స్ తో క్రిమ్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం పవర్ మరియు కంట్రోల్ సర్క్యూట్ యొక్క వైర్లను కనెక్ట్ చేయండి. రైస్ మార్గాల్లో వైర్లను రూట్ చేయండి. కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్ ఉపయోగించి రేస్ వేస్ లోని వైర్లను పంచ్ చేయండి మరియు కట్టండి. వైరింగ్ పై పీవీసీ రేస్ వేస్ తో కవర్ చేయండి. రేస్ వేలను కవర్ చేసేటప్పుడు కేబుల్ క్రషింగ్ కాకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. హింగ్ డోర్లలో వైర్ల యొక్క యూ లూప్లను తయారు చేయండి. కేబుల్ ను బంద్ చేసి తలుపులకు కట్టాలి. ప్యానెల్ డోర్ లో కేబుల్ ను పట్టుకోవడం కొరకు వైర్ క్లిప్లను తగిన ప్రదేశాల్లో ఫిక్స్ చేయండి. యూ లూప్ ప్యానెల్ డోర్ యొక్క కదలిక మరియు మూసివేత అంతరాయం కలిగించరాదు. డయాగ్రామ్ మరియు టెర్మినల్ వివరాలకు అనుగుణంగా ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ను కనెక్ట్ చేయండి. కేబుల్ లో ఒత్తిడి నివారించడానికి గ్రోమెట్లను ఉపయోగించండి. ప్యానెల్ డోర్ కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ మరియు మోటార్లను ఎర్త్ చేయండి. బహుళ ఎర్త్ ను ఉపయోగించినట్లయితే కామన్ ఎర్త్ టెర్మినల్స్ మరియు స్ట్రిప్ లను ఉపయోగించండి. ప్యానెల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ని లెక్కించండి. ఒకవేళ ఐఆర్ విలువ 1 మెగా ఓం కంటే తక్కువగా ఉన్నట్లయితే తగిన నివారణ చర్య తీసుకోండి. మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ కు అనుగుణంగా ఓఎల్ఆర్ సెట్ చేయండి. 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ ప్యానెల్ స్టెప్ వైస్ గా టెస్ట్ చేయండి. 3 మోటార్ల వైరింగ్ కనెక్షన్లు సరిగా మరియు సురక్షితంగా ఉన్నాయో లేదో ధృవీకరించండి. వైరింగ్ డయాగ్రామ్ వాస్తవ వైరింగ్ కు సరిపోతుందా అని చెక్ చేయండి. పవర్ ని కంట్రోల్ ప్యానెల్ కు కలపండి మరియు మోటార్లకు ఆమోదయోగ్యమైన రేంజ్ లో పవర్ సప్లై ఉండేలా చూసుకోవాలి. మోటార్ల కొరకు మొదట కంట్రోల్ ప్యానెల్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ సప్లై మాత్రమే ఆన్ చేయండి. డిఫాల్ట్ దిశలో మోటార్ 1ని స్టార్ట్ చేయడం కొరకు స్టార్ట్ బటన్ నొక్కండి. సంబంధిత కాంటాక్ట్లు పికప్ అయ్యేలా చూసుకోండి. మోటార్ 2 మరియు 3 యొక్క రిలే కాంట్రాక్టర్లు టైమర్లో టైం సెట్టింగ్ కు అనుగుణంగా పికప్ చేయబడ్డాయని ధృవీకరించుకోండి. సమయాన్ని ధృవీకరించుకోవడానికి మీరు టైమర్ లేదా స్టాప్ వాచ్ ఉపయోగించవచ్చు. మోటార్ కాంటాక్ట్లు పడిపోయాయని నిర్ధారించుకోవడానికి స్టాప్ బటన్లను పరీక్షించండి. ఒకవేళ కంట్రోల్ సర్క్యూట్ ఆపరేషన్ సంతృప్తికరంగా ఉన్నట్లయితే పవర్ సర్క్యూట్ యొక్క మెయిన్ పవర్ సప్లై ఆన్ చేయండి. ప్రతి మోటార్ స్విచ్ ని ఒక్కొక్కటిగా ఆన్ చేయండి మరియు ప్రతి మోటార్ ఆశించిన విధంగా ఆన్ మరియు ఆఫ్ అవుతుందా అని ధృవీకరించండి. మోటార్ దాని ఆమోదయోగ్యమైన కరెంట్ మరియు వోల్టేజ్ పరిధిలో పనిచేస్తుందా అని ధృవీకరించుకోండి. మోటార్లు సరైన క్రమంలో ఆన్ మరియు ఆఫ్ అవుతున్నాయని ధృవీకరించుకోండి. వాటి కొరకు క్రమంగా చెక్ చేయండి. ఉదాహరణకు మొదటి మోటార్ 1, తర్వాత 2, తర్వాత 3 మోటార్లు సరైన సమయంలో ఆన్ మరియు ఆఫ్ అవుతున్నాయని ధృవీకరించుకోవడం కొరకు సీక్వెన్స్ యొక్క టైమింగ్ ని టెస్ట్ చేయండి. చివరిగా కంట్రోల్ ప్యానెల్ విశ్వసనీయంగా పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి పరీక్ష అనేక సార్లు రిపీట్ చేయండి. 3 మోటార్ల యొక్క ఆటోమేటిక్ సీక్వెన్షియల్ కంట్రోల్ కు కొన్ని ఉదాహరణలు. ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలో తుది ఉత్పత్తిని సృష్టించడానికి వివిధ పదార్థాలను మిళితం చేసే మిక్సింగ్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలను నడపడానికి 3 మోటార్లను ఉపయోగిస్తారు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింటింగ్ ప్రక్రియలో పేపర్ ఫీడ్, ఇంక్ సప్లై మరియు రోలర్ కదలికను నియంత్రించడానికి 3 మోటార్లను ఉపయోగిస్తారు. ఈ సెషన్లో మనం కంట్రోల్ ప్యానెల్ యొక్క లేఅవుట్ ఎలా చేయాలి మరియు 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ను ఎలా కనెక్ట్ చేయాలి మరియు 3 మోటార్ల యొక్క సీక్వెన్షియల్ ఆపరేషన్ ని ఎలా టెస్ట్ చేయాలో చూసాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.